సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి వినోద మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల భారతదేశం గత 75 సంవత్సరాల అన్ని రంగాల్లో ఎంతో ప్రగతిని సాధించిందని తెలిపారు. దేశ ప్రజలందరికీ సమాన హక్కులను కల్పించింది. కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారంటే దానికి కారణం భారత రాజ్యాంగం అని కొనియాడారు. భారతదేశ ప్రజలందరూ బాబాసాహెబ్ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళం. ఎప్పటికీ అంబేద్కర్ ని స్మరించుకుంటూనే ఉంటామన్నారు. పార్లమెంటు అక్కడ డాక్టర్ అంబేద్కర్ని అమిత్ షా వ్యతిరేకించింది, అవమానపరిచింది. కాబట్టి ఆమెను వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేయడం వల్లనే ఆయన నిరుపేద కుటుంబంలో పుట్టి ఆయన దొంగచాటుగా చదువుకొని ఈరోజు భారత రాజ్యాంగం సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా గారి దిష్టి బొమ్మ దగ్గర చేయడం జరిగింది. ఎందుకంటే నేను పార్లమెంట్ సెషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పదే ఉచ్చరించడాన్ని వ్యతిరేకిస్తూ అమిత్ షా గారు చురుకన చేస్తూ మాట్లాడిన పద్ధతిని సిపిఐ పార్టీ వ్యతిరేకిస్తూ దానికి నిరసనగా ఈరోజు సదాశివపేట పట్టణ సమితి ఆధ్వర్యంలో అమిత్ షా గారి దిష్టి బొమ్మ దగ్గర జరిగింది. అయితే గతంలో కూడా మనము బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటంటే నిజంగా మన అప్కి బార్ 400 ఎదుగుతారంటే మనకు అర్థమవుతుంది. నిజంగా అప్కి బార్ 400 వస్తే ఈ భారత రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి మనవత రాజ్యాంగాన్ని, వాళ్ళకు అనుకూలమైన రాజ్యాన్ని, మత రాజ్యాన్ని తీసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి మనం భావించాము. అక్షరాల నిన్న అమిత్ షా అంటే పార్లమెంట్ సాక్షిలో అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానించిన తీరు నిజంగా ఆ తీరు మేము ఖండిస్తూ ఉన్నాం. మరి వాస్తవం చెప్పాలంటే అసలు ఆర్ఎస్ఎస్ బీజేపీ దేశాన్ని ఒక మనవాద రాజ్యాంగ, ఒక సెక్యులర్ దేశాన్ని పక్కన పెట్టేసి ఒక హిందూ రాజ్యాంగ, ఒక రాజుల కాని రాజ్యాంగ తీర్చిదిద్దాలని చెప్పేసి వాళ్ళ ఎప్పటి నుంచి వాళ్ళ మదిలో ఉంది. అందుకోసం ఈసారి అప్కి బార్ 400 అని చెప్పేసి దానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సెక్యులర్ వాళ్ళ ద్వారా జాగో అని చెప్పేసి ఇక్కడ మేల్కోండి. చూడండి, ఈరోజు మనం అంతా ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాము, స్వేచ్ఛగా మాట్లాడుతున్నాము. మనకు అన్ని రకాల స్వేచ్ఛ ఉందంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పుణ్యమే. అలాంటి అంబేద్కర్ గారిని ఈరోజు అవమానించడం అంటే నిజంగా ఈరోజు దేశానికి మన అందరికీ సిగ్గుచోటు, దుర్దినం అని చెప్పేసి సిపిఐగా భావిస్తుంది. మొత్తం తక్షణ మీకు అడ్డుగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ మీకు మీ ఆట సాగనివ్వదని చెప్పేసి